4 పిల్లర్స్ ఆఫ్ వండర్ఫుల్ లైఫ్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఇదే విషయం డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి మాటల్లో విందాం. సక్సెస్ఫుల్ లైఫ్ అంటే ఏంటి మీ మీ వ్యూలో? ఈజ్ ఇట్ అచీవ్మెంట్? ఈజ్ ఇట్ రిలేషన్షిప్స్? ఈజ్ ఇట్ పీస్ ఆఫ్ మైండ్? ఈజ్ ఇట్ మనీ ఆర్ ఈజ్ ఇట్ సంథింగ్ ఎల్స్? పీస్ ఆఫ్ మైండ్ ఫస్ట్ దా సార్, 3 మన ఆప్షన్స్. పీస్ ఆఫ్ మైండ్ ఉంటే రిలేషన్స్ ఆటోమేటిక్ గా బాగుంటాయి. పీస్ ఆఫ్ మైండ్ ఉంటే రిలేషన్షిప్స్ బాగుంటాయి సార్. తర్వాత అచీవ్మెంట్స్, ఆటోమేటిక్ అచీవ్మెంట్ కరెక్ట్ గా వస్తుంది. మన త్రివిక్రమ్ గారు చెప్పిన మాట నాకు చాలా బాగా నచ్చింది. జీవితంలో మనీ, సక్సెస్, గుడ్ రిలేషన్షిప్స్ అన్నీ అవసరమే. కానీ వీటన్నిటిని ఆనందంగా అనుభవించాలంటే మాత్రం మైండ్ పీస్ఫుల్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఒక సైకాలజిస్ట్గా నేను చాలా మంది కలుస్తూ ఉంటాను. బయటికి చూస్తే వాళ్ళ దగ్గర అన్నీ ఉంటాయి, ఒక్క పీస్ ఆఫ్ మైండ్ తప్ప. అసలు పీస్ ఆఫ్ మైండ్ అంటే ఏంటి? అసలు ప్రాబ్లమ్సే లేనప్పుడు మనం ఫీల్ అయ్యేదా? అలా అసలు ఎవరైనా ఉంటారా చెప్పండి, సమస్య లేని వాళ్ళు? ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మనస్సుని స్థిరంగా ఉంచుకోవడమే పీస్ ఆఫ్ మైండ్. అందుకే గుడ్ మెంటల్ హెల్త్ అంటే ఆ మనశ్శాంతిని మనం నిర్మించుకోవడమే. మనం ఇంతకు ముందు రీల్లో మాట్లాడుకున్నట్టు మనం చేసే చిన్న చిన్న పనులే మన గుడ్ మెంటల్ హెల్త్ని బిల్డ్ చేస్తాయి. ఎందుకంటే దేన్నైనా ఆస్వాదించేది మన మనసే.